ఈరోజు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. రెండు మంచి టీంలు ఉన్నాయి, గట్టి టీంలు ఉన్నాయి. సో పంజాబ్లో ఎంతమంది బ్యాట్స్మెన్లు ఆడేవారు ఉన్నారు, కేకేఆర్ కూడా అంతమంది బ్యాట్స్మెన్లు ఆడేవాళ్ళు ఉన్నారు. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ అయితే ఈరోజు చూస్తామని నేను అనుకుంటున్నాను. ఇక కేకేఆర్కి అయితే కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈడెన్ గ్రౌండ్ కావడం, వాళ్ళ సొంత గ్రౌండ్ కావడం, స్పిన్ కూడా వాళ్ళకు బలం అని చెప్పవచ్చు. సో ఇదైతే కోల్కతాలో జరగబోతుంది. మంచి బ్యాటింగ్ పిచ్ ఇదైతే దాదాపు 180 నుంచి 200 దాకా కొట్టే పిచ్ ఇది. సో పంజాబ్లో కూడా మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు, కేకేఆర్లో కూడా మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. సో ఈ రెండు టీములు కూడా గత జరిగినటువంటి మ్యాచ్లో ప్రత్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి టీంలే. సో రెండు టీములు కూడా గెలవాలని కసితోనే ఉన్నాయి. సో కోల్కతా ఓడిపోయింది అనుకోండి, ప్లే ఆఫ్కు అవకాశాలు కొంచెం తగ్గుతాయి, పంజాబ్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడు ఇక్కడ. శ్రేయస్ అయ్యర్ అయితే ఈ మధ్యలో కొంచెం ఫామ్ కొంచెం వెనుకబడినట్టు మనం చూసినాం.